ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. అంత సంతోషంగా ఉన్నారా? ఏ సంతోషం చేతున్న ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము, ద వాల్యూ ఆఫ్ చర్చ్ అంటే సంఘము యొక్క విలువ. సంఘము యొక్క విలువ అనేది ఏంటి? మొదటిగా. రెండోదిగా సంఘముకున్న పవర్ అంటే ద పవర్ ఆఫ్, సంఘముకున్న శక్తి ఏంటి, సంఘముకున్న బలం ఏంటి. మూడవది ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద చర్చ్ అంటే సంఘము యొక్క గుణగణములు. ఆత్మీయమైన సంఘము యొక్క గుణగణములు ఏ విధంగా ఉంటాయో కొన్ని విషయాలు మనం దేవుని చిత్తమైతే కొన్ని చదువుకుందాం. సమయం సరిపోతే యూ కెన్ గో లేటర్ ఆన్. తర్వాత వాటిని మనం ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం రాబోయే దినాల్లో. చూడండి, ఒక దాని విలువ మనకి తెలియాలంటే దాన్ని పెట్టిన ఖరీదు మనకు అర్థం కావాలి. మీకు అర్థమవుతుందమ్మా? ఒక దాని యొక్క విలువ మీకు తెలియాలి అంటే దాని ఖరీదు ఏంటో మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా చిన్నప్పుడు స్టేషన్ దగ్గర టీ ఎంత ఉండేదమ్మా? టీ 15 పైసలు పావలా ఉండే. ఇప్పుడు టీ ఎంతమ్మా చెప్పండి? 15 రూపాయల. అవి 20 టీలు దగ్గర అమ్మా అని 4 సార్లు తాగుతారు రోజుగా. చెప్పాలి, 20 రూపాయలు టీ కదా. టీ ఏమైనా మారిందా? రుచి ఏమైనా మారిందా? టీ కొట్లు ఏమైనా డెకరేషన్ చేసుకోవచ్చు. మాకు దాసు కొట్టిన ఒకటి ఉండేది ఇక్కడ. ఇప్పుడు అది లేదు, వేరే కొట్టి వచ్చేస్తుంది. టీ మారలేదు, రుచి మారలేదు, రంగు మారల. అయితే దాని వాల్యూ మారింది. ఎందుకంటే దాన్ని కొనుక్కునే వాళ్ళు, దానికి వినియోగదారులు, కస్టమర్స్ అనే వాళ్ళు ఎక్కువైపోయడం ద్వారా దాని విలువ పెరిగిపోయింది. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? అట్లనే మరి భూమి విల కూడా ఒకప్పుడు ఎంత ఉండేది చెప్పండి? 3,000, 4,000, 5,000 ఎంతో ఉండేది ఎకరాలు. ఇప్పుడు ఎంత ఉంది చెప్పండి అమ్మా? 1 కోటి రూపాయలు దాటిపోయింది కదా. భూమి ఏమైనా మారిందా? చెప్పాలి, భూమి మారిందా? దాని ఏం మారలా. స్థితిగతులు కొన్ని మారినాయి, దాని పరిసర ప్రాంతాలు మారినాయి, కానీ అదే భూమి, అదే ల్యాండ్ కదా, అదే స్థలంలో అదే వాల్యూతో ఆ వాల్యూ మారింది, కానీ అదే పల్లెల్లో కానీ పట్టణంగానే ఉంది. అయితే దానికి విలువ మాత్రము పెరిగిపోతూ ఉంది. అతనే అన్నిటి విలువ పెరిగిపోతుంది కదా. మనిషి విలువ కూడా పెరిగిపోయింది కదండి. మనుషుల యొక్క స్థితిగతులు మారిపోయినాయి, ఉద్యోగాలు మారిపోయినాయి. ఇదివరకు ఉద్యోగాలు ఎంత ఉన్నాయమ్మా? టీచర్కి చెప్పండమ్మా, 2,000, 3,000, 5,000, 10,000. టీచర్ గారు ఉన్నారు ఇక్కడ ఎంతమ్మా? ఇప్పుడు ఎంత చెప్పండి అమ్మా? ఒక్కొక్కరికి 2 లక్షలు, 3 లక్షల జీతం కదా. అన్నీ మారిపోతాయి. వాల్యూస్ ఆర్ గోయింగ్ హై కదా. వారికి విలువ పెరిగిపోతా ఉంది. బట్ వాట్ అబౌట్ ద చర్చ్? చర్చి విలువ మారిందా? చర్చి విలువ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? చర్చ్ అంటే సంఘము విలువ ఎక్కడి నుంచి మనకు వచ్చింది చెప్పండి? సంఘము విలువ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, దీని యొక్క వాక్యం నుంచి మనకు కొన్ని మాటలు మనం చదువు. సంఘం యొక్క వాల్యూ ఆఫ్ చర్చ్ అంటే దాని యొక్క విలువ, దాని ప్రాముఖ్యత ఏందో మనం కొద్ది నిమిషాలు దీని వాక్యం చదువుకుందాం. మరి అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదువుకున్న దయచేసి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూద్దాం. చూడండి అమ్మా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షుడిగా ఉంచెనో చాలండి. దేవుని స్తోత్రం. ఎట్టంటమ్మా దేవుడు ఎట్లా కాపాడాడు సంఘాన్ని? ఎట్లా కొనుక్కున్నాడు? తన స్వరక్తమిచ్చి కదా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని దేవుడు కాపాడుకుంటున్నాడు. చూడండి, అదే వాటిని కూడా చదువుకో. 1 కొరింథీ 6, 19, 20 వచనం చదువునమ్మా. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం 20 వచనం చదువుకుందాం. చదవండి తీసినవా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఆలయమనుదని మెరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచు. హల్లెలూయా. అందరూ చూద్దాం. హల్లెలూయా. యు ఆర్ పర్చేజ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ కదా. యేసు రక్తము ద్వారా మీరు కొనబడిన వారు, విలువ పెట్టబడింది కదండి. అర్థమవుతుందా మీకు? మీరు మీ సొత్తు కారు. మనం అనుకుంటాం కదండి, మన సొత్తు, ఇది మనది, అది మనది కదండి. ఇవన్నీ అనుకుంటా ఉంటాం, కానీ ఇవన్నీ కూడా టెంపరీ లైఫ్, కొద్ది కాలం వరకు వెళ్ళిపోయి ఇవన్నీ కూడా. అయితే శాశ్వతమైనది, వాడబారని శాశ్వతం మనకు అవుతుంది కదమ్మా. వాడబారని శాశ్వతం మనకు ఉంది. అదేంటంటే దేవుని రాజ్యం. హల్లెలూయా. ఈ సంఘాన్ని దేవుడు దేంతో అటాచ్ చేశాడంటే పరలోకమందు ఉన్నటువంటి పరమ పట్టణమైన యెరూషలేముతో వీఆర్ కనెక్టెడ్. హల్లెలూయా. అందుకని సంఘము దేవునితో కట్టబడింది అంటే దేవుని యొక్క రక్తము వలన సంఘ నిర్మాణము జరిగినది.
అపోస్తులు కదండి, మిషనరీస్ మనకున్నారు. మన మిషనరీస్ కంటే అపోస్తులు అంటే యేసు ప్రభుతో నడిచిన శిష్యులు. మీకు అర్థమవుతుందమ్మా? వాళ్ళు సంఘ నిర్మాణం కోసము తమ దేహాలను 12 మంది అపోస్తులు అందరూ కూడా, మీకు తెలిసే అట్లా చనిపోయారు, తెలుసు, మీ అందరూ కూడా తెలుసు కదండి. హతసాక్షులుగా అయిపోయారు, శిరస్సేదనం చేయబడ్డారు, కాగే నూనెలో వేయబడ్డారు కదండి. తర్వాత రంపాలతో కోయబడ్డారు. ఇంకా రకరకాలైన హింసలు పొంది వాళ్ళు సంఘ నిర్మాణం కోసం వాళ్ళ జీవితాలు నడిపించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘం విలువ మీరు గమనించండి. సంఘము వరకునే రాలమ్మని కదమ్మా. సంఘము వెనకాల నిర్మాణం జరగాలంటే ఎన్నో త్యాగాలు జరిగినాయి. ఎంతోమంది తమ జీవితాలను సమర్పించుకున్నారు. కాబట్టి నీ విలువ ఏంటంటే యేసు రక్తమే. యేసు రక్తము మనలో లేకపోతే, ఆయన రక్తము మన కోసము చిందించబడకపోతే నీవు నేను ఎట్లా ఉన్నామంటే సాతాను బంధం కింద కదమ్మా. సాతాను యొక్క బంధకాల్లో. అందుకని ఎఫెసీ ఎప్పుడు మాట చదువుతాం, 2:1 ఉందమ్మా. మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, యు ఆర్ డెడ్, ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. హల్లెలూయా. మనం క్రీస్తుతో అంటే యేసు ప్రభు యొక్క రక్తముతో మనం బ్రతికించబడ్డాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే అక్కడ ఏముంది చెప్పండి అమ్మా? డెడ్ బోన్స్ కదా. అంటే ఆ లోయలో ఏముంది? వ్యాలీలో డెడ్ బోన్స్ అంటే ఎండిన ఎముకలు ఉన్నవి. ఆ ఎముకలు దేని గురించి మాట్లాడుతున్నాయి అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శవాలన్నీ కూడా దేని గురించి మాట్లాడుతున్నాయి అంటే, నూతనంగా కట్టబోయే ఇజ్రాయేలు యొక్క రాజ్యం గురించి చెప్పబడుతూ ఉన్నాయి. అదే దేవుని సంఘము. మన అపరాధము చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా యేసు ప్రభు తానే మనను తన స్వరక్తం ఇచ్చి మనం బ్రతికించాడు. ఎందుకంటే మనందరూ కూడా ఒకప్పుడు పాపము చేసి సాతాను యొక్క అధికారంలోకి మనందరూ కూడా నెట్టివేయబడుతున్న పరిస్థితుల్లో దేవుడు సంఘాన్ని కాపాడుతూ వచ్చాడు. ఆయన రుధిర ద్వారాల ద్వారా సంఘము నిర్మాణం జరిగిందండి. క్రీస్తు దేని బిడ్డలు గమనించండి. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. నీ విలువ ఏందయ్యా అంటే యేసు రక్తం. ఈ లోకంలో అనేక రకాలైన విలువలు ఉన్నాయి కదండి. అనేక రకాలైన విలువలు ఉంటాయి. వాళ్ళకున్నటువంటి మరి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, వాళ్ళకున్నటువంటి మరి ఏదైనా కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు ఉండొచ్చేమో. కానీ క్రీస్తు ప్రేమ దేని బిడ్డారా, నీకు ఎంత అధికారం ఉన్నా, ఎంత డబ్బున్నా సరే, యేసు ప్రభుని లేకపోతే, మరి ఉదాహరణ బైబిల్లో మనం చూస్తే ధనవంతుడు ఉన్నాడు కదమ్మా. ధనవంతుడు ఉన్నాడా లేదా? బీదరాజుడు ఉన్నాడా లేదా? ఇద్దరు చనిపోయారు. మరణం అనేది అందరికీ వస్తుంది. ధనవంతుడికి వస్తుంది, పేదవాడికి వస్తుంది కదమ్మా. బిల్ గేట్స్కి వస్తుంది, బెగ్గర్కి వస్తుంది. రాదా? మరణం అందరికీ వచ్చింది. చనిపోయిన తర్వాత జీవితం ఒకటి ఉండేదే మనం గుర్తుపెట్టుకోవాలా. ఎవరిలో అయితే యేసు రక్తం ఉందో, ఎవరైతే యేసు రక్తంతో కడగబడ్డారో, ఎవరైతే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించుకొని తమ పాపాలను ఒప్పుకొని దేవుని కోసం పరిశుద్ధంగా జీవించారో వారు మాత్రమే దేని యొక్క రాజ్యంలో చేరగలరు. హల్లెలూయా. ధనవంతుడు చేరాడా? దగ్గర దాకా వెళ్ళాడు కదా. దేవుడు చూడగలిగాడు ఆ రాజ్యాన్ని. అయితే దానిలో పోలేకపోయాడు. ఎందుకంటే అక్కడ అగాధములో కదమ్మా, మంటలలో అలాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో జీవించినప్పుడు సంఘం గురించి కానీ, దేవుని యొక్క ధ్యానం గురించి కానీ, దేవుని యొక్క పరిశుద్ధత గురించి కానీ ఏమీ ఆలోచించాలి. అతను చేశాడేమన్నా చేశాడా? చేయలే. అందుకనే మరణం అందరికి వస్తుంది. మరణించిన తర్వాత జీవితం అనేది ఒకటి ఉంది. ఆ జీవితం అతను లెక్క చేసుకోవాలి. అతను బతికినంత కాలం ఏమన్నాడమ్మా? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఎన్నో తరము సరిపడా ఆస్తి. చదవండి. సుఖించుము అనుకోనేను కదండి. ఇది మనుషులు నేడు అదే అనుకుంటున్నారు. అమెరికా దేశంలో కూడా మనుషులు ఇప్పుడు అదే వాళ్ళ యొక్క ప్రస్తావన. తినుము, త్రాగుము, సుఖించుము, దేవుడు వద్దు మాకేమొద్దు కదండి. ఎంత భయంకరంగా ఉందో దేశం. ట్రంప్ వచ్చాడు కాబట్టి కాస్త క్రైస్తవాన్ని నిలబెట్టాలని కదా, దాని పునాదులు మళ్ళీ తిరిగి కట్టాలని, రిస్టోర్ చేయాలని ట్రంప్ తాపత్రపడుతున్నాడు. కొన్ని విషయాలు కఠినంగా ఉన్నా, బట్ హీ వాంట్ రీబిల్డ్ ది క్రిస్టియానిటీ ఇన్ అమెరికా. కొంచెం కష్టంగా ఉండొచ్చు కదా. అయితే ఎంతవరకు నిలబడదో తెలియదు. మనుషులు వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ స్ట్రైకులు చేస్తున్నారు. ట్రంప్ డౌన్ అనుస్తూ ఉన్నారు. ఎందుకంటే మంచితనం అనేది ఉండదు కదా. యేసు ప్రభువును కూడా సిలువేమని కేకలు వేశారు. ఏం చేశారయ్యా వీళ్ళు? ఏ పాపము మేము చూడలేదు, ఏమో మాదిరి సిలువే. అంటే ఇప్పుడు కూడా జరుగుతుంది. దేవుడు వద్దు, మాకు కావాల్సిందంతా కూడా ఈ లోక సంబంధమైనటువంటి మాకు లిబర్టీ. ఏం చెప్పండి అమ్మా? స్వేచ్ఛ. దేనికి స్వేచ్ఛ? పాపం చేయటానికి. అమెరికా దేశంలో మత్తులుగా జీవిస్తారు. ఎక్కడ చూడు మత్తులు.
మనుషులందరికీ రోడ్ల మీద చూస్తే అందరూ మత్తులతో జీవిస్తున్నారు. మేము ఒకరితో ప్రయాణం చేసి వెళ్తుంటే రోడ్ల మీద అవి పట్టుకొని ప్లే కార్డ్స్ పట్టుకొని ఏంటయ్యేది, హెల్ప్ 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 అంటే ఇదివరకు అమెరికా దేశంలో చూడాల. మీ మొదటిసారిగా పోయినప్పుడు అమెరికా దేశంలో బెగ్గర్స్ అనే వాళ్ళు ఉండదు, అసలు అడుక్కోవటం అనేది ఉండదు. నేటి కూడా లేరు. అమెరికా దేశం చాలా సంపన్న దేశం. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వేచ్ఛ కోసం ఇప్పుడు అడుక్కునే వాళ్ళని అంటే ఏమంటారు, వాళ్ళని హోమ్లెస్ అంటే నిరసరాయలు, ఇల్లు లేకుండా జీవిస్తూ వచ్చదే ఉంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి. బట్ దే వాంట్ మనీ కాబట్టి వాళ్ళు కష్టపడటం ఇష్టం లేకుండా రోడ్ల మీద బెగ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారు. వాళ్ళు అడిగారు ఎందుకు ఇట్లా ఉంటున్నారా అంటే నో దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వాళ్ళకి ఉంటుంది. అయితే వాళ్ళు ఏంటంటే ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి మా దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని మాకు చాలా అవమానం ఇదని చెప్పారు. క్రీస్తువంతు ప్రియమైన దేవుని సంఘం మా దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు కదండి, నీకు స్వేచ్ఛనిచ్చాడు. తన బిడ్డగా తన రాజ్యంలో చేర్చుకునే హక్కును దేవుడిని కలిగి చేస్తే నువ్వు దాన్ని కాలదమ్ముకుంటే జాగ్రత్త, నిన్నెవరు కూడా బాగు చేయరు. దేవుడు సంఘాన్ని బాగు చేయాలని, సంఘాన్ని తన దగ్గర ఉంచుకోవాలని కదండి, సంఘాన్ని తనతో పాటుగా ఉంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి ప్రకటన గ్రంథము 21 అధ్యాయం చూడమ్మా. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము మొదటి చదువు దయచేసి. ప్రకటన గ్రంథం 21 మొదటి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇక లేదు. మరియు బాగా గమనించండి, నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పర్వతమును తన భర్త కొరకు అలంకరింపబడిన సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పరలోకమున్న దేవుని వద్ద నుంచంట ఎట్టొస్తుందంటమ్మా, దిగి వచ్చుట చూచితి. యోహాను భక్తుడు రాస్తున్నాడు. ఇది మనకు పరలోకం అవుతుంది, ఆ పరలోకంలో దేవుని సంఘం అవుతుంది, సార్వత్రిక సంఘంలో మనం ప్రభు సంఘం కూడా ఉండును గాక. హల్లెలూయా. అది యోహాను భక్తుడు చూశాడు. దేనికి సంఘం దిగి వస్తుందంటే 1000 ఏళ్ల పరిపాలన ఈ లోకంలో చేయటానికి కదా యేసుప్రభు వాగ్దానం చేసిన దేవుడు. నేను అమెరికా దేశం వెళ్ళమని చెప్పాను కదా, మనకి ఒక దినము ఎన్ని దినాలతో సమానమమ్మా? 1000 దినాలతో. 1000 ఏళ్ల పరిపాలన అనేది ఒకటి ఉందంటే ఒక దినము 1000 దినాలతో సమానము, 1000 దినములు ఒక రోజుతో సమానం. యేసుప్రభు వారు అది మిగిల్చి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ 1000 దినమున ఒక్కరోజు ఆయన భూమి మీద చేసి చూపించబోతున్నాడు. హల్లెలూయా. నీవు నేను మనందరం కూడా ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో, ఆయన యొక్క పరిపాలన కింద మనము మన సంఘం అందరూ కూడా ఉండునుగాక. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈజ్ మేకింగ్ బిగ్ ప్లాన్స్ ఫర్. ఇదే దేవుడు మన కోసం పెద్ద ప్లాన్ అయినా జరిగిస్తున్నాడు. క్రీస్తు దేవుని బిడ్డలారా గమనించండి. ద వాల్యూ ఆఫ్ ది సంఘ విలువ ఏంటంటే యేసు రక్తమే. గమనించుకోవాలి అమ్మా. ఆ విలువలో మనం కాపాడబడుతున్నామా? యేసు రక్తంలో మనం కడగబడ్డామా? ఆలోచన చేయండి. ఇప్పుడు చూడండి, ఒక మంచి సెల్ ఫోన్ ఒకటి, ఖరీదైన సెల్ ఫోన్. ఏం ఫోన్ చెప్పండి అమ్మా? ఐఫోను, యూఫోను ఎన్ని ఉన్నాయి కదా, ఐఫోను యూఫోన్ కదా. ఎంత పడుతుంది ఒక ఫోన్ చెప్పండి అమ్మా? ఏమ్మా చెప్పాలి సమృతమ్మా? నాకేం తెలుసు అన్నయ్య, నాకే చిన్న ఫోన్ ఒకటి ఇచ్చాడు మా ఆయన అనుకున్నారు. ఎంత పడుతుంది చెప్పండి అమ్మా? లక్షలే. ఆ సెల్ ఫోన్ పెట్టుకొని మీ భర్త ఇంట్లోకి వచ్చేసరికి ఆ సెల్ ఫోన్తో కుంకుడుగాలు కొడతా ఉంటే ఏమరా అని బలి ఉంటుందా? అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ ఫోన్ చూసి తల మీద పడతాడు. సరేనా? అంతేనా? ఫోన్ ఖరీదు అంత, దానికి కుంకుడుగాలు కట్టుకుంటారు రాజు, అవునా కాదా? చాలా తప్పు కదా. విలువైన దేవునికి ఇచ్చాడు. ఎక్కడో అట్టడుకున్న నీ జీవితాన్ని దేవుడు తీసుకొచ్చి నిలబెట్టి దేవుని సంఘంలో చేరాలంటే నీకు అర్హత ఉందా? లేదు కదా. లేని నిన్ను దేవుడు అమ్మా ఏం చేశాడు చెప్పండి? ఆయనకు సంఘం ఏర్పాటు చేస్తున్నాడు. సంఘంలో నిన్ను ఒక సభ్యునిగా చేశాడు. ఆయన రక్తంలో నిన్ను కడిగాడు, పరిశుద్ధపరిచాడు, నిన్ను యోగ్యుడిగా చేసి చక్కగా అలంకరిస్తే వదినమ్మా కూడిగాలు కొట్టుకుంటారా? చెప్పండి, తప్పు కదా. దేవునికి ఇచ్చిన వరములతో నింపబడాలి. అవునా? సంఘం అంటే దేవుని అనేకమైన వరములతో ఇచ్చాడు దేవునికి. దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలు ఎవరైనా తాగితే దేవుడు ఊరుకుంటాడమ్మా? ఇశ్రాయేలు యొక్క కనుగొడ్డును ముట్టినట్టే. హల్లెలూయా. దేవుని సంఘము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అనే రక్తదారులతో దేవుడు శుద్ధి చేసి పవిత్రపరిచాడు.
చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో సంఘం ఎట్టుందమ్మా, అటుది మృతైనను మత్సైనను రాగేది ఏది కూడా లేదు. చదువు తీసుకుని చదవండి. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను నిలవబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు చూడమ్మా ఏం చేశాను, దాని కొరకు అంటే తను తాను. ఇంతకంటే ప్రేమ గల దేవుడు ప్రపంచంలో ఉన్నారమ్మా చెప్పండి. దేర్ ఆర్ సో మెనీ సో కాల్డ్ గాడ్స్ కదండి. లైక్ ఐ యామ్ గాడ్, దిస్ ఐ యామ్ గాడ్, దట్ అండ్ దిస్ అండ్ దట్ అండ్ దిస్ కదండి. ఇన్ని రకాలుగా దేవుళ్ళు బయటకు వస్తున్నారు. కొత్త దేవుడు అన్నట్టుగా దేవుళ్ళు బయటకు వస్తూ ఉన్నారు, సరికొత్త దేవుళ్ళని. సో వీళ్ళందరూ కూడా మాయా స్వరూపులు కదండి. మాయా స్వరూపులు ఇవన్నీ కూడా ఇల్యూషన్, అంతే మనుషుల చేత ఏర్పరచబడినవారు, కానీ వాళ్ళలో జీవం ఏది కూడా లేదు. దేవుడే జీవించు ఆత్మ ఉన్నాడు. హల్లెలూయా. మొదటి నుంచి కూడా చూడండి, యోహాను సువార్త 3:4 చదవమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయం చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెనా, దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చదవండి ఇంకా. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును, ఇది గుర్తుపెట్టుకో, సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్న జీవము అంటున్నారు, అందరూ కూడా విన్నారు. నీలో ఉన్న జీవము, నీలో ఉన్న వెలుగు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు ద్వారా. ఆయన ఎక్కడున్నాడు అంటే ఆది యందు ఉన్నాడు. ఆది అంటే దానికి మళ్ళీ మనకు నియమం పెడుతున్నాం. దేవుడు ఆది కంటే ముందు, చాలాసార్లు మనం మాట చెప్తున్నాం కదా, ఆది కంటే ముందు ఉన్నవాడు. ఆది కాండము అనాది కాండం కదమ్మా. దేవుడు ఎప్పటి నుంచో ఉన్నవాడు. అందుకని నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు ఆయన మాట సెలవిచ్చుకున్నాడు, తన పేరును సెలవిచ్చుకున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుడు గమనించండి, ఇది దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న దేవుని యొక్క సంఘము. కాబట్టి ప్రియ దేవుని సంఘం మనం గుర్తుపెట్టుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి ఈ సంఘాన్ని మనకు ఇచ్చినప్పుడు మనం సంఘమును ఆయన ఎదుట నిష్కలంకమైనదిగా కాపాడుకునే భద్రత నీది, నాది, మరెక్కువగా వ్యక్తిగతంగా నీ జీవితం మీద ఆధారపడింది. గమనించుకోండి, నీ జీవితం మీద ఆధారపడింది. ఈ లోకంలో మనం పాడు చేసే అనేకమైన ఉండవచ్చు కదండి. ఈ లోకంలో మనం పాడు చేసే అనేకమైన ఉండొచ్చు. అయితే క్రీస్తు ప్రతి బిడ్డలు గమనించండి, నీలో ఉన్న విశ్వాసం అనేది చూసారా, నీలో విశ్వాసం అవుతుంది, రక్షణ అవుతుంది. అందుకని ఎఫెసీయులు 2:8 ఉందమ్మా, కాగా మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమే. కాబట్టి ఎవరు కష్టపడి దేవుడు ఇచ్చిన వరం ఇది. ఏంటి ఆ వరము? దేవుని యొక్క సంఘములు నువ్వు సభ్యులుగా చేర్చబట్టం అనేది దేవునికి ఒక ప్రత్యేకతనిచ్చాడు. నీకు ప్రత్యేకతనిచ్చాడు. నువ్వు అవునన్నా కాదన్నా సరే దేవునికి ఒక ప్రత్యేకతనిచ్చాడు. దీన్ని కాపాడుకునే యొక్క భద్రత నీ మీద ఉంది. ఇది కాపాడుకోవాలి మనం. ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి యూ హ్యావ్ టు సెక్యూర్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్ టిల్ దిస్ డే. ఆయన రోజు వచ్చే వరకు కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించేది, మన అమూల్యమైనటువంటి రక్తముతో కడిగబడింది సంఘం. చూడమ్మా, మొదటి పేతురు 1:18-19 చదవండి. మనం ఈలోక సంబంధమైనటువంటి వెండి బంగారం చేత మనం మీ పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. విన్నారు ఈ మాట? అమూల్యమైనది.
యేసు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్న సంఘము యేసు ప్రభు యొక్క రక్తం. మీరు లోకంలో చూస్తే చాలామంది రకరకాలుగా అనుకుంటుంటారు కదా, ఏంటో సంఘం, ఏంటో మీ మనుషులు, ఏది జరిగింది అది జరిగింది. డోంట్ కేర్. దేవుడు నువ్వు సంఘము వెళ్ళటం వలన, వాక్యమును చెప్పటం వలన, ప్రార్థన చేయటం వలన దేవుడిని యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ దాని బిడ్డగా యేసు ప్రభు వారు అనాది ప్రణాళిక ఏంటంటే దేవుడు నిన్ను తనలో ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దట్స్ వాట్ వి కమ్ టు చర్చ్ and we worshiping and we are praying and we are being in the church. సంఘం వెళ్తే వల్ల క్రైస్తవుడువో, పాటలు పాడటం వల్ల క్రైస్తవుడువో, లేకపోతే ఇంకన్నిటికి చేయటం వల్ల క్రైస్తవుడు కాదు. ఇది ఒక భాగం, ఇది ఒక నేపథ్యము, దేవుడు ఏర్పాటు చేసింది. అయితే దేవుడు అనాది ప్రణాళికలో మనం చూస్తున్నాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచ్చి ఆయన ఏర్పాట్లో మనం ఉన్నవారు, ఆయన సంకల్పంలో ఉన్నవారు. కాబట్టే నువ్వు ఏది చేయకుండా నువ్వు చేసావు దేవుని కోసం చెప్పండమ్మా. నువ్వు రక్తం ఇచ్చావా, లేకపోతే దేహాన్ని ఏమైనా ఇచ్చేసావా, నీ శరీరం సమర్పించుకున్నావా, కొట్టబడ్డావు, తిట్టబడ్డా, ఏమి లేదు కదా. ఆయన ఉచిత 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 ప్రేమలో దేవుడు తన బిడ్డగా నేను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు దేవుని మైపరుచుకుందాం, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైపరుచుకుందాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు చూడండి. నువ్వేమి రూపాయి ఇవ్వాల కదండి. మనం ఇంకను చెప్పాలి, ఇంకను క్రీస్తు మన కొరకు, ఇంకా నువ్వు పాపలమై ఉన్నాం, ఇంకా మనం భ్రష్టత్వంలో ఉన్నాం. ఇంకో మాట ఏంటంటే ఇంకనూ మనం శత్రులు, వీఆర్ ఎగనెస్ట్ కదండి, వీఆర్ అపోనెంట్. ఉన్నప్పుడే దేవుడు అంట మన కోసము తన ప్రాణాన్ని పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఆలోచించాడు. ఎఫెసీయుల పత్రిక, జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంతకంటే మంచి మాట ఎక్కడ దొరికిందంట అతమా, ఇంతకంటే మంచి మాట ఎక్కడ దొరికిందా మనకి? జగత్ పునాది, ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఎర్త్, మూలరాయి ఎక్కడున్న విషయాలు, మూలరాయి వేయక మునిపే, దూతలు పాడి గానము చేయక మునిపే నువ్వు ఆయన తలంపులో ఉన్నావు. హల్లెలూయా. ఆయన విన్నారు వెనకాల, విన్నారు, అందరు విన్నారా? మనం ఆయన తలంపులో ఉన్నాము. నువ్వు చేసిన గొప్ప కార్యం లేదు, నేను చేసిన గొప్ప కార్యం లేదు. గమనించండి, ఇది కేవలం ఆయన మహదైశ్వర్యములో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కార్యం. అవునా కాదు? దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కార్యం ఇది. ఆయన సంకల్పంలో మనం ఉన్నాం. జగత్ పునాది వేయబడక ఏలా మునిపే దేవుడు ఇక్కడ ప్రపాదాన్ని గారిని ఏర్పాటు చేసి, అన్నం గారిని ఏర్పాటు చేస్తుంది కదా. ఇందాక సహోదరుడు చెబుతా ఉన్నాడు, నిజమే. వాళ్ళ తాతలు, ముత్తాతలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు, అట్లా అనేక మంది ఏర్పాటు చేసుకున్నారు కదండి. మన కలయికలు, మన యొక్క సంబంధాలు, మన బంధాలన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినవి కదండి, మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందుకని సంఘముకున్న విలువ ఏంటంటే ఆయన రక్తం ఒక్కటే. అందుకే మనం దేవుని సంఘం పిలువబడుతున్నాం. కాబట్టి దేవుని సంఘంకున్న విలువ ఏంటంటే ఆయన రక్తం ఒక్కటి మాత్రమే. ఆయన రక్తముతోనే మనం పరిశుద్ధపరచుకున్నాం. నేను ఆయన యొక్క సింహాసనం దగ్గర చేర్చేది కూడా యేసు రక్తమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఈవులను ఆయన తీసుకెళ్ళాడు కదా, తీసుకెళ్ళి అప్పగించాడు. ఏంటి అంటే నీతి క్రియలు కదండి. సంఘం గురించినటువంటి క్రియలు ఏదైతే ఉందో యేసు ప్రభు వాటి కోసము విజ్ఞాపన చేసి వాటి విషయమై మొరపెట్టి మనల్ని పవిత్రంగా చేయడానికి తీసుకెళ్ళడానికి ఇచ్చాడు. ఇదిగోయ్యా ఈ సంఘం అని. చూడండి, కొరింథీ రాసిన పత్రిక మనం చూస్తున్న ఆఖరికంట దేవుడు క్రీస్తు సంఘాన్ని అంటే రాజ్యాన్ని తండ్రికి అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. అప్పగించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ బి దేర్ కదా. హాస్టల్లో ఎంతమంది చదివారు? ఇక్కడ చదివారు అంటే మీరు చదివారు? హాస్టల్లో చదివారా? మన హాస్టల్లో కాదు, మామూలుగా హాస్టల్ చదువుకుని ఉన్నారు కదమ్మా. రోల్ కాల్ తీస్తారు, అవునా? రోల్ కాల్ ఎక్కడున్నా సరే, నలుమూలు ఎక్కడున్నా సరే ఆ రోల్ కాల్ తీసేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎక్కడున్నా, నువ్వు బాత్రూంలో ఉన్నా సరే, ఇంకెక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చోవు. ఎస్ సార్ అన్న కదా. ఎక్కడున్నా సరే మాకు టీమ్ మిషన్స్ ఉంది, తమ్ముడు పరాక్రమం కూడా అందరికీ కొంతమంది తెలుసు ఇక్కడ కదా. ఆ టీమ్ మిషన్స్లో ఏం చేస్తారా, ఇది పిలుస్తారు కదా, కౌంట్ డౌన్ ఉంటుంది. కౌంట్ డౌన్ 1 ఇక్కడ మనం ఇక్కడ కూడా పెట్టాం కదా. 10 లోపల ఎక్కడున్నా సరే వాడు ఇంట్లో ఉన్న, బయట ఉన్న, బాత్రూంలో ఏమి ఉన్న పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ 10 లోపల వచ్చాడు కూర్చోవాలంతే. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువు అదే చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పైకి ఎత్తబడబోతున్నాడు. ఆ ఎత్తబడిపోయే సమయంలో నువ్వు సంఘంలో చేరకపోతే అంతే, కౌంట్ డౌన్. 10 తర్వాత నువ్వు లోపల రావాలి, నెట్టుకుంటూ వస్తాడు, బయట పని నెట్టేస్తాడు.
రకాలు అంతే. మాకు కూడా రూల్ పెట్టేదా టీఎంఐలో 88, 89, 90, 10 సంవత్సరాలు పోయి ఆ 10 లెక్క పెట్టే లోపల నువ్వు గదిలోకి వచ్చాయా, ఆ లైన్లో నుంచోవా, 10 అయిన తర్వాత కూర్చుంటారు, జరుగుతుంటారు, వారాన్ని బయట నెట్టేస్తూ ఉంటారు. అవకాశం లేదు. ఇంకా నువ్వు రక్తంలో కడగబడకపోతే, నీ పాపంలో ఒప్పుకోకపోతే, నువ్వు ఇంకా అన్యుడిగా బయట జీవిస్తున్నట్లయితే దేవునికి అవకాశం ఇస్తున్నాడు. దేవుని సంఘం, ద వాల్యూ ఆఫ్ చర్చ్. దేవుడు ఇది ఇస్తున్నాడు. ప్రేమ గల దేవుడు అండి. ఇంకా దేవుడు లోబడి నొల్లని ప్రజల వైపు దినమెల్లా తన చేతులు చాచి ఉంచాడు. కాబట్టి ఇంకా ఎవరైనా సరే దేవుని సంఘంలో సభ్యులుగా చేరకుండా, దేనికి రక్తంలో కడవకుండా మీరు బయట తిరుగుతున్నట్లయితే జాగ్రత్త. బయట ఎవరు ఉంటారమ్మా చెప్పండి? మీ విరోధి అయిన సాతానుడు, అపవాది గర్జించు కదా. ఎట గర్జిస్తారమ్మా? అరుణమ్మ గారు చెప్పాలి, అర్థం కదా. గాండిస్తూ తిరుగుతున్నట్టు కదా. ఎవరిని టెస్ట్ చేద్దామని ఉన్నాడా? ఎవరికి అట్లా నాకుదామని ఉన్నాడమ్మా? ఏం చేయాలంట? మీరు చెప్పాలి, బాగా పొదిలో చెప్తారా? మింగేటివే కదా, మింగేటివే ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళకి దొరకకుండా మనం ఉండాలంటే మనకు ఆశ్రయపూర్వం ఏందయ్యా అంటే చర్చ్. అందరూ చెప్పండి, సంఘము. సంఘంలో మనం చేయాలి, సంఘంలో మనం ఉండాలి. అలా ఉన్నట్లయితే నువ్వు కాపాడబడతావు. అయ్యా నాలో అది ఇది ఉంటే ఉన్నాయి, దేవుడు చూసుకోండి కదా. నేను ఉన్నాయంటే అప్ టు గాడ్, దేవుడికి అప్పగిచ్చేస్తే. బట్ యూ మస్ట్ బి ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. నువ్వు దేవుళ్ళు మొట్టమొదటిగా దేవుని బిడ్డగా నువ్వు చిత్రీకరించబడు కదా, రూపించబడు. అది చాలు దేవునికి. దేవుడు కోరుకుంటుంది అదే. అందుకనే ఆ చర్చికి ఒక వాల్యూ ఉంటుంది, ఒక ప్రాముఖ్యత ఉంది, ఆ విలువ ఉంది. నువ్వు విలువలో చేర్చబడాలి. అందుకని నీ సొత్తు కాదు, విలువ పెట్టి ఆ విలువ ఏంది, ఆ ఖరీదంటే రక్తమే కదా, యేసు రక్తము. ఇప్పుడు మనుషులు తప్పు చేస్తారు అనుకోండి, పెనాల్టీ వేస్తారా? ఇప్పుడు గప్పకన ఓవర్ స్పీడ్ పోతున్నామండి, ఏం చేస్తారు? ఇప్పుడు పైన పడిందా పళ్ళ నువ్వు చూస్తాను తర్వాత. కాబట్టి ఫైన్ పడింది, అవునా కాదా? ఏంటో తప్పేసేస్తారు, 100 రూపాయలు, 200, 300 వేసేస్తారు. చెల్లించాలి. ఆ తప్పే, ఆ చెల్లింపు అనేది యేసు ప్రభువు వారు నీ కోసం నా కోసమైన కలువరి స్థలంలో చెల్లించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక కింద క్వశ్చన్ ఏం లేదు, ఏమంటే బ్యాలెన్స్ ఏం లేదు కదా, మొత్తం చెల్లించేసాడు యేసు ప్రభువు వారు. అరియర్స్ కూడా ఏమి లేవు, సాతాను పెట్టి చూపించాలని కూడా ఏం, మొత్తం కూడా యేసు ప్రభువు అటోన్మెంట్. ఒక్కసారిగా దేవుడు మొత్తంకి కదండి, ఆది నుంచి అంతం వరకు ఉండే సంఘం ఏదైతే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడో దేవుడు ఒక్కసారిగా మొత్తానికి పరిహారం చెల్లించాడు. హల్లెలూయా. సో నౌ వీఆర్ ఫ్రీ. ఇప్పుడు మనం ఫ్రీ అనమాట. ఫ్రీ అంటే ఫ్రీగా ఉన్నాం కాబట్టి మనం ఏదైనా చేసుకోవచ్చు కాదు కదా. సాతాను వరలో వచ్చి మనం ఫ్రీగా వచ్చేస్తాం బయటికి. ఆ చెరలో ఉన్నాం ఒకప్పుడు, ఆ చెర నుండి మనం బయటకు తీసుకురాబడ్డాం కనుక నౌ వీఆర్ ఫ్రీ. దేనికి ఫ్రీ అంటే టు ప్రీచ్ ది గాస్పెల్, టు సింగ్ ఫర్ హిస్ కింగ్డమ్ కదండి, టు ప్రే ఫర్ ద సిక్ పీపుల్, టు బీ ఇన్ హిస్ ప్రెజెన్స్. దేవుడు మనకి ఇప్పుడు స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మిగతా 2 విషయాల తర్వాత మాట్లాడుతుంది. కాబట్టి నీకంటూ ఒక విలువను దేవుడిచ్చాడు. నీవు, నీ ఇల్లు, నీ ఇంటి వారందరూ కూడా అమ్మా దేవునిలో ఆనందించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.